దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే ఇదంతా మనమే ఉన్నాం గనక మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవడం మంచిది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఏం చెయ్యాలి అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ స్థితి చూస్తే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇటీవల లోక్నీతి, సిఎస్డిఎస్, ద హిందూ కలిసి దేశవ్యాప్తంగా ఒక ప్రీపోల్ సర్వే జరిపారు. మీరు చాలా మంది చూసుంటారు. చూడకపోతే దయచేసి దాన్ని చదవండి, అధ్యయనం చేయండి. ఎందుకంటే అందరూ నాయకులు ఉన్నారు కనుక చాలా కీలకం. మీకు తెలియని వాళ్ళ కొరకు ఈ సిఎస్డిఎస్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అంటారు. లోక్నీతి భారతదేశంలో ఒక క్రెడిబుల్ సర్వేలకు మారిపోయింది. సర్వే అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే పొలిటికల్ క్యూరియాసిటీని మాత్రమే క్యాటర్ చేస్తున్నాయి ఈ రోజుల్లో. మీకు సి ఓటర్ సర్వే కానీ ఇలాంటివన్నీ. కానీ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, లోక్నీతి, ద హిందూ కలిసి నేషనల్ ఎలక్షన్ స్టడీస్ అని చాలా కాలంగా ప్రీ పోల్ సర్వేనే కాదు, పోస్ట్ పోల్ సర్వే కూడా జరుపుతారు ఎన్నికలు అయ్యాక కూడా. ఈ సర్వేలో వాళ్ళు ప్రజల పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఫార్మ్ అవుతుంది, ఎలక్టోరల్ బిహేవియర్ ఏది డిఫైన్ చేస్తుంది, ఎలక్టోరల్ బిహేవియర్ను డిఫైన్ చేస్తున్న కారణాలు ఏంటి, అంశాలేంటి అనే లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తుంది. అందువల్ల ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే జోలికి పోకుండా, అఫ్కోర్స్ ఈ ప్రాసెస్లో ఏ పార్టీ ఆధిక్యతలో ఉంది కూడా చెప్తారు. కానీ దానికన్నా ముఖ్యమైనది అంటే వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ డ్రైవింగ్ ద పబ్లిక్ ఒపీనియన్. ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని శాసిస్తున్న, నిర్దేశిస్తున్నటువంటి అంశాలు అవి అర్థమైతే, ఆ డయాగ్నోసిస్ మనకు కరెక్ట్గా అర్థమైతే మనం ఎక్కడ ప్రిస్క్రిప్షన్ ఏంటి, ఎలా ఇంటర్వ్యూ కావాలని అర్థమైంది. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సర్వేలో చాలా క్లియర్గా మన దేశ ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు అంటే ఓవర్వేమింగ్గా 44% నరేంద్ర మోడీ పేరు చెప్పారు, 44%. నియరెస్ట్ రాహుల్ గాంధీ 27%కి వచ్చాడు. ఇక అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ 3% వచ్చారు. సో ఇక మిగతా వాళ్ళు ఎవరు ఫీల్డ్లో లేరు. ఇది హ్యూజ్ గ్యాప్. 27% రాహుల్ గాంధీ, ఈ మిగతా 9 కూడా కలుపుకుంటే 36%. 44% మోడీ పేరు చెప్పారు. తర్వాత మోడీకి మరోసారి అధికారం ఇవ్వాలా అనే క్వశ్చన్కు ఒక 5% గ్యాప్, 44 అరౌండ్ ఇవ్వాలి ఇవ్వద్దు అనే వాళ్ళు ఒక 5-6% గ్యాప్. ఈ డేటా ఏం చెప్తోంది? చాలా క్లియర్గా గతంతో పోలిస్తే మోడీ ప్రభుత్వం కాకూడదు, రాకూడదు అనుకునే వారి సంఖ్య పెరిగింది. రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా పెరిగింది. ఇదే నేషనల్ ప్రీపోల్ సర్వే 2019 ఎలక్షన్స్కు ముందుతో పోలిస్తే కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది. చాలా క్లియర్గా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగింది. కానీ స్టిల్ డామినేటింగ్ ద పబ్లిక్ ఒపీనియన్. ఎందుకు స్టిల్ ఇట్ ఈస్ డామినేటింగ్ ద పబ్లిక్ ఒపీనియన్? దానికి ప్రశ్న వేసుకుంటే దీనికి కారణం ఏంటి అని కూడా ఆ సర్వే స్టడీ చేసింది. మోడీని మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు అనే వారేమో నిర్దిష్టమైన కారణాలు చెప్పలేకపోయారు. ఎందుకు కోరుకుంటున్నారు అంటే అఫ్కోర్స్ 23% రామ్ టెంపుల్ పేరు చెప్పారు, మోడీ చేసిన ఘన విజయాలు ఏంటి అంటే. కానీ ఎందుకు మోడీ మళ్ళీ ప్రధాని కావాలి అని కోరుకున్నప్పుడు మాత్రం స్పష్టమైన, సూటిగా సమాధానాలు లేవు. అంటే ఒక రకంగా కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్లో మోడీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇక మోడీని ఎందుకు వద్దనుకుంటున్నారనే వాళ్ళు మాత్రం నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పారు. ఇందులో నియర్లీ 25% మోడీ ఫెయిల్యూర్స్ ఏంటి అని అడిగినప్పుడు జాబ్స్ అని చెప్పారు. ఇంకో 25% ధరలు అని చెప్పారు. అంటే నియర్లీ 50% ఆఫ్ ద ప్రజలు ధరలు, అలాగే ఉపాధి,
ఈ 2 అంశాల పైన మోడీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మోడీ వద్దనుకునే వాళ్ళలో 90%, 89%, నియర్లీ 90% వరకు, 80 to 90% వరకు ఎకానమిక్ ఇష్యూసే చెప్పారు, లైవ్లీహుడ్ ఇష్యూస్ చెప్పారు. అంటే చాలా క్లియర్గా ఆర్థిక అంశాల పైన మోడీ వైఫల్యం చాలా కొట్టవచ్చినట్టుగా ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మరి కొట్టవచ్చినట్టుగా ప్రజలు గుర్తించినప్పుడు ఎందుకు ఓటు వేయడం లేదు? ప్రజలు ఈ సమస్యను మోడీ పరిష్కరించలేదు అని స్పష్టంగా భావిస్తున్నారు. ధరలను నియంత్రించలేకపోయారు, ఉపాధిని కల్పించలేకపోయారు. ఇది సిఎస్డిఎస్ లోక్ప్రీతి సర్వే అవసరం లేదు, అనేక రకాల డేటా కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. తాజాగా మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వచ్చింది, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, ఇది మరింతగా అక్యురేట్గా భావిస్తారు. ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక 4 సభ్యులు గల కుటుంబం 15,000 మాత్రమే ఖర్చు పెట్టగలుగుతుంది. అంటే ఆదాయం ఎంతుంది అనుకున్నప్పుడు చాలా కుటుంబాలకు అంతకన్నా తక్కువ ఉంది. అంటే ఎవరేజ్ ఫ్యామిలీ ఆదాయము వినిమయంల మధ్య తేడా ఉంది. ఖర్చు ఎక్కువ ఉంది, వారి ఆదాయం తక్కువ ఉంది. మనకు ఉగాది రోజు పంచాంగం చెప్తా చూడు, ఆదాయం 10, ఖర్చు 12 అని. సో అది అసలు పంచాంగం. అంటే గ్రామీణ కుటుంబాలలో క్లియర్గా ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. అయితే మరి పేదరికం 5% తగ్గించాము అని నీతి ఆయోగ్ ఎలా చెప్పగలుగుతోంది? నరేంద్ర మోడీ 25 కోట్ల మంది ప్రజల పేదరికం నుంచి ఎలా తొలగించామంటున్నారు? దానికి వాళ్ళు అనుసరించిన టెక్నిక్ ఏంటంటే పేదరికాన్ని తగ్గించలేని కనుక పేదరిక నిర్వచనాన్ని తగ్గించేశారు. ఎందుకంటే 47 రూపాయలు వస్తే పేదలు కాదన్నారు. రోజుకు 47 రూపాయల ఆదాయం పేదలకు అంటే 47 రూపాయల ఆదాయం లేకుంటే ఎవరు ఉంటాడు? ఇవాళ బిచ్చగాళ్ళకు 47 రూపాయలు వస్తాయి. ఆ లెక్క ప్రకారం బిచ్చగాళ్ళు కూడా దారిద్ర్య ఎక్కువనే ఉన్నారు. మరోవైపు మోడీ అంటున్నాడు 80 కోట్ల మంది దారిద్ర్య ప్రజలకు నేను అన్నం పెడుతున్నా ఉచితంగా అంటున్నాడు. మరి అంత అద్భుతంగా ఎకానమీ పెరుగుతున్నప్పుడు 80 కోట్ల మందికి ఉచితంగా అన్నం ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఎకానమీ బాగా పెరిగితే 80 కోట్ల మందికి ఉచితంగా అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. 80 కోట్ల మంది ఇప్పటికీ ప్రభుత్వం పెట్టే అన్నం పైన ఆధారపడుతున్నారంటే ఎకానమీ బాగాలేనట్టు లెక్క. సో అందువల్ల ఏ ఎంప్లాయ్మెంట్ లెక్కలు తీసినా అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ చాలా హైయెస్ట్ లెవెల్కి పెరిగాయి. ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగినట్టు కనబడుతున్నా పెరిగింది సెల్ఫ్ ఎంప్లాయిడ్లో పెరిగింది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే అందులో హైయెస్ట్ 40% అగ్రికల్చర్, అంటే వాళ్ళ పొలంలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు, అది ఎంప్లాయ్మెంట్. అంటే కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ గణనీయంగా పెరిగింది, 19% నుంచి 42% పెరిగింది. అలాగే మీకు 1,00,000 మంది ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఇటీవల కాలంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. పబ్లిక్ సెక్టార్ నుంచి 3.5 లక్షలు తగ్గిపోయాయి. ఇవన్నీ ప్రభుత్వ డేటానే చెప్తున్నది. మీరు అందరూ నాయకులు కనుక నాకన్నా మీకు ఎక్కువ చదివి ఉంటారు. అందువల్ల జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ 2014-2024 మధ్య కాలంలో మీకు సిరియల్స్, రైస్ అండ్ సిరియల్స్, ఆహార ధాన్యాల ధరలు 54% పెరిగాయి, 77% కోడిగుడ్ల ధరలు పెరిగాయి, 67% మీట్ అండ్ ఫిష్ ధరలు పెరిగాయి, 80% పల్సర్ ధరలు పెరిగాయి. ఓవరాల్గా ఈ 10 ఏళ్లలో ఒక పెట్రోలియం ఉత్పత్తుల ధరలే మీరు తీసుకుంటే ఓవరాల్గా అంతర్జాతీయ, ఎందుకంటే అదొక ఇండికేటర్ ధరల పెరుగుదలకు మనకు చాలా సులభంగా చెప్పగలిగేది పెట్రోలియం ప్రైసెస్. అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు ధర 18% తగ్గింది. వాస్తవంగా $108 పర్ బ్యారెల్ మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా $90 పర్ బ్యారెల్, ఎన్నడూ $100 దాటలేదు. కానీ డీజిల్ 62% పెరిగింది, పెట్రోల్ 35% పెరిగింది. ఇంకా ఆ వివరాల్లోకి వెళ్లకుండా ఒక్క ఏడాదిలో 2022-23 ఫిగర్స్ చెప్తున్నా నేను, 1 ఇయర్లో 7.5 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రజలు పెట్రోలు డీజిల్ పైన ఖర్చు పెడుతున్నారు. ఇందులో 4,30,00,000 కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది, 3,20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఇది 2018-19తో పోలిస్తే 30% ఎక్కువ, 30% ఎక్కువ. అంటే అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈ 5 ఏళ్లలోనే భారత ప్రజల నుంచి పెట్రోలు డీజిల్ పైనే 30% అధికంగా ప్రభుత్వాలు పన్నులు వసూలు చేశాయి.
ఇక జిఎస్టి ఎలా పెరుగుతుందో మనం చూస్తున్నాం. అందువల్ల జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్, ఎకానమీ, లైవ్లీహుడ్ ఇష్యూస్ లో మోడీ ప్రభుత్వ వైఫల్యం కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. అది మీకు సిఎస్డిఎస్ లోక్నీతి సర్వేలో రిఫ్లెక్ట్ అవుతోంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో, ఇలా అనేక రకాల సర్వేల్లో ఆథెంటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మరి అయినా కూడా ప్రజలు ఎందుకు మళ్ళీ 44% మోడీని ప్రైమ్ మినిస్టర్గా కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ వెతకాలి. అక్కడ మన ఇంటర్వెన్షన్ ఏంటనే తెలియాలి. అంటే ప్రజలు ఆర్థిక అంశాలపైన, తమ దైనందిన జీవన సమస్యలపైన, తమ నిత్య జీవిత సమస్యలపైన కాకుండా మెటాఫిజికల్ అంశాలపైన రియాక్ట్ అవుతున్నారు. ఎంతమంది రాములు గారు చెప్పారు స్టార్టింగ్లో. అంటే ప్రజలు దేనిపైన రియాక్ట్ అవుతున్నారు అన్నది ఇక్కడ కీలకమైన అంశం. ప్రజలు రియాక్ట్ అవుతున్న దాంట్లో మోడీ ఎందుకు ప్రధానమంత్రి కావాలి, మోడీ చేసిన అతి గొప్ప పని ఏంటి అంటే 23% మంది రామ్ టెంపుల్ అని చెప్పారు. సో అందువల్ల ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో హిందూ మెజారిటేరియన్ ఐడెంటిటీని, హిందూ సుప్రీమసిస్ట్ ఐడెంటిటీని నిలబెట్టిన వ్యక్తిగా స్టిల్ మోడీ పట్ల మెజారిటీ ఓటర్లు ర్యాలీ అవుతున్నారు. ఈ విషయంలో బీజేపీ సక్సెస్ కాగలిగింది. ఇది ఇప్పుడే కాదు, మీరు గమనిస్తే 2019 వాస్తవంగా 2019 ఎలక్షన్స్ కు ముందు కూడా ఈ లోక్నీతి సిఎస్డిఎస్ ద హిందూ వల్ల సర్వే ఉంది. ఆ సర్వేలో కూడా ఎకానమీ పైన, లైవ్లీహుడ్ ఇష్యూస్ పైన మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అయినా ఎన్నికల్లో 303 సీట్లు రావటానికి టర్న్ చేసిన అంశం పుల్వామా, బాలాకోట్. ఈ రెండు అంశాలు టర్న్ చేశాయి. 2019 కు ముందు జరిగిన ప్రీపోల్ సర్వేతో పోలిస్తే 2024లో జరిగిన ప్రీపోల్ సర్వే మరింతగా ఆర్థిక అంశాలపైన, హ్యాండ్లింగ్ ఆఫ్ ఎకానమీ పైన, మోడీ ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగింది. మీకు ఉదాహరణకు ఉద్యోగాల విషయంలో మోడీ ఫెయిల్యూర్ పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన వారు 2019 కు ముందు 11% ఉంటే ఇప్పుడు 27% పెరిగింది, 16 percentage points పెరిగింది. అలాగే ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల పైన 19% పెరిగింది. అంటే 2019 ఎన్నికల కన్నా ముందు కన్నా 2024 ఎన్నికల సమయంలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పైన, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, ధరల పెరుగుదల పైన ప్రజలు మోడీ ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మరి అప్పుడు పుల్వామా వచ్చింది, బాలాకోట్ వచ్చింది. మనందరికీ తెలుసు అది ఎలా వచ్చిందో కూడా. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సత్యపాల్ మాలిక్ అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న వ్యక్తి బహిరంగంగానే చెప్పాడు, పుల్వామా జరగటానికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. సిఆర్పిఎఫ్ వారు 1000కి పైగా ఉన్న జవాన్లను అత్యంత సెన్సిటివ్ ప్రాంతంలో రోడ్డు మార్గాన తీసుకెళ్లడం సరైంది కాదు అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి హెలికాప్టర్లు అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు. ఫలితంగా రోడ్డు పైన తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరుగుతున్న సమయంలో జిమ్ కార్బైట్ పార్క్ లో డిస్కవరీనో నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ షూటింగ్ లో ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ మోడీ. బయటికి వచ్చాక సత్యపాల్ మాలిక్ ఫోన్ చేసి అప్నా గల్తీ సే హువా అని చెప్పాడట. చుప్ బయటో అన్నట. ఇది సత్యపాల్ మాలిక్ కరణ్ తాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీద వైర్లో ఉంది, చూడండి, యూట్యూబ్లో దొరుకుతుంది. సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూ విత్ కరణ్ తాపర్. సో ఆయన స్పష్టంగా చెప్పాడు. తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి చెప్పాడట, అజిత్ దోవల్కు, చూప్ బయటో అన్నట. అప్పుడు ఆయనకు అర్థమైంది దీన్ని వేరే రకంగా ఉపయోగించుకోబోతున్నారు అని. ఇది సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్, ఆర్ఎస్ఎస్ కు సన్నిహితుడు, మోడీ ప్రభుత్వం నియమించిన గవర్నర్, మళ్ళీ వేరే వాళ్ళు నియమించిన గవర్నర్ కాదు. సో ఆయన బహిరంగంగా చెప్పిన విషయం. అందుకు ఆయన పైన ఇప్పుడు సిబిఐ దాడులు జరుగుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. సో అంటే ఒక ఫెయిల్యూర్ను ఎంత తెలివిగా ఒక సానుకూల అంశంగా మార్చుకున్నారు. ఇట్ వాజ్ ఎ కొలోసల్ ఫెయిల్యూర్. కానీ ఆ ఫెయిల్యూర్ను తమకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు కాంట్రాస్ట్ చూద్దాం.
2019 ముందుతో పోలిస్తే ప్రజలు ఎకనామిక్ ఇష్యూస్ పైన, లైవ్లీహుడ్ ఇష్యూస్ పైన, మోడీ ప్రభుత్వం పైన మరింత కోపంతో ఉన్నారు. ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ కొరకు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించండి, ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మా నోట పాకిస్తాన్ వస్తోంది, రాజ్నాథ్ సింగ్ మళ్ళీ చెప్పాడు గుస్కే మారింగే అని. కానీ ఆ రియాక్షన్ లేదు మీరు గమనిస్తే సమాజంలో. ఎందుకంటే అక్కడేమో పుల్వామా ఇన్సిడెంట్ జరిగింది, దానికి రిటాలియేషన్గా బాలాకోట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజల రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, ఇన్సిడెంట్ జరగనప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అది కూడా కాకుండా ఏ అంశమైనా ఒకసారి వాడిన తర్వాత దాని ప్రభావం అంతే లెవెల్లో ఉండదు. ఎకనామిక్స్ లో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. అంటే ఒక దాన్ని వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాడితే దాని రిటర్న్ డిమినిష్ అవుతాయి, తగ్గిపోతాయి. అందుకే మీరు ఈ మధ్య రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి మోడీ కూడా ఈ అంశాన్ని మళ్ళీ తీవ్రవాదులు వస్తే మేము పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొడతామని చెప్పారు. జనం కొట్టుకొని అన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా రియాక్షన్ లేదు మీరు గమనిస్తే. అలాగే మళ్ళీ పాకిస్తాన్, చైనా ఈసారి ఆ రెండు సరిపోదని చెప్పి శ్రీలంక కూడా పట్టుకొచ్చారు. కచ్చి దీవులు అని ఒక దీవి మీరు చదివి ఉంటారు. అది హిందూ మహాసముద్రంలో భారత శ్రీలంక, ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ బార్డర్ లైన్ IMBLకు దగ్గరలో ఉంటుంది. ఇది 74-76లో కుదిరిన ఒప్పందాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేసిండ్రు అని చెప్పి మొదలుపెట్టారు. తమిళనాడులో చాలా పార్టీలు మాట్లాడతాయి, ఇంక్లూడింగ్ DMK మాట్లాడతాయి. కానీ ఒక దేశ ప్రధానమంత్రి ఇలాంటి ఒక సెన్సిటివ్ ఫారెన్ పాలసీ ఇష్యూను ఎన్నికల సమయంలో తీసుకొచ్చారు. ఇది ఏ రకంగా భారత ప్రయోజనాలకు కాపాడుతుంది? వెంటనే శ్రీలంకలో ఉన్న మీడియా ఎడిటోరియల్ రాశాయి, ఒక పెద్ద దేశం, పొరుగు దేశం మన పైకి వస్తుంది, ఇకనైనా మనం చైనా సహకారాన్ని గట్టిగా తీసుకోవాలి. అంటే ఒక రకంగా చైనా ఇన్ఫ్లుయెన్స్ శ్రీలంకలో పెరగడానికి మన ప్రధానమంత్రి మోడీ స్టేట్మెంట్ ఉపయోగపడ్డది. ఇది మళ్ళీ ఏదో ప్రత్యర్థులు మాత్రం చైనా ఏజెంట్ అంటారు. విచిత్రం ఏంటంటే, అయ్యా నీవే కదా, నీ చర్యల వల్లనే చైనాకు శ్రీలంక మరింత క్లోజ్ అవుతుంది కదా, మరి దానికి ఆన్సర్ ఏంటి? అసలు ఇదే మోడీ ప్రభుత్వం 2015లో కోర్టులో ఒక పిటిషన్ కచ్చి దీవుల మీద నడుస్తుంటే దాంట్లో అఫిడవిట్ వేశారు. కచ్చి దీవులు వెనక్కు తీసుకుంటారా అని అడిగితే, అసలు వెనక్కు తీసుకునడానికి ఏముంది, మనం శ్రీలంకకు ఏ భూభాగము ఇవ్వలేదు కనుక తీసుకునేది ఉండదు అని చెప్పారు. ఇది 2015లో కోర్టులో ఇచ్చిన అఫిడవిట్. 2022లో రాజ్యసభలో ఇచ్చిన జవాబులో చెప్పారు, కచ్చి దీవులు భారత శ్రీలంక జల సరిహద్దుకు శ్రీలంక వైపు ఉంటుంది అని. అది రిటర్న్ గా ఇచ్చిన రిప్లై. విచిత్రం ఏంటంటే, ఇదే మోడీ ప్రభుత్వం కచ్చి దీవులు శ్రీలంకదని చెప్తుంది. వాస్తవంగా ఆ దీవిలో శ్రీలంక వాళ్ళు ఉండరు, ఇండియా వాళ్ళు ఉండరు. ఏమైనా వెళ్తే మత్స్యకారులు వెళ్ళి చేపలు పట్టుకోవడమే. దాన్ని కూడా ఇవాళ ఇష్యూగా ముందుకు తీసుకొచ్చారు. కానీ అది తమిళనాడులకు మించి బయట ఎక్కడ రెసిడెన్స్ ఉంటుందని అనుకోను. తమిళనాడులో కూడా ఎంత రెసిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే మోడీ అనక ముందర నుంచి DMK అంటుంది అదే మాట. సో ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మళ్ళీ ఎమోటివ్ ఇష్యూస్ ముందుకు వస్తున్నాయి. నేను టీవీ ఛానల్లో ధర్మపురి అరవింద్ ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఓపెన్ చెప్తున్నాడు, ఇక నేను జై శ్రీరామ్ అంటలేదు సార్, నేను ఇప్పుడు శ్రీకృష్ణ కండవ వేసుకొని తిరుగుతున్నాను, ఇప్పుడు రామాలయం అయిపోయింది మా ఎజెండా, ఇప్పుడు మధుర ఉంది అని చెప్తున్నాడు. బహిరంగంగానే చెప్పాడు ఇలా, నేను ఇప్పుడు జై శ్రీరామ్, శ్రీరాముని కండవ వేసుకోవడం మానేశాను. అంటే ఏమి తెలియజేస్తోంది ఇది? ఎప్పుడైతే ఎకానమీ అండ్ లైవ్లీహుడ్ ఇష్యూస్ పైన ప్రజల నుంచి అసంతృప్తి వస్తుందో, ఆ ప్రజల అసంతృప్తిని తన వైపు తిప్పుకోవటానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ తన సహజ ఎజెండాను రంగంలోకి తీస్తోంది. అందుకే ఉమ్మడి పౌరస్మృతి అంటోంది. అన్ఫార్చునేట్లీ ఎక్కడ దీనికి కౌంటర్ క్యాంపెయిన్లో లోపం ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అనుడితోనే మేము ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నామని మనం అంటాం. నిజంగా మనం వ్యతిరేకిస్తామా? భారతదేశంలో ఏ ప్రగతిశీలవాది కూడా ఉమ్మడి పౌరస్మృతి వ్యతిరేకం కాదు. విచిత్రమైన వ్యతిరేకమైన మనం భ్రమపడుతున్నాం. కారణం ఏంటి? మోడీ ప్రభుత్వం తీసుకొచ్చే ఉమ్మడి పౌరస్మృతి వేరు, ఉమ్మడి పౌరస్మృతి వేరు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అండ్ BJP ఆథర్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ రెండు ఒకటే కాదు. కానీ అది తెలియక చాలా మంది ప్రోగ్రెసివ్ లీడర్స్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్కు మేము వ్యతిరేకం. ఎలా వ్యతిరేకం ఉంటుందండి? నాకు అర్థం కాదు.
మత ఛాందసవాదంతో ఉండే పర్సనల్ లాస్ ఉండాలని మనం కోరుకుంటామా? అసలు భారతదేశంలో ప్రగతిశీలవాదులే కదా మహిళల ఐక్యత కొరకు అన్ని విషయాల్లో పోరాడింది. కానీ ఆ ట్రాప్లో పడుతున్నాం. ఆ ట్రాప్లో పడకూడదు. ఏమనాలంటే వీఆర్ ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్, కానీ యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలని కోరుకుంటున్నాం. చర్చ యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా వద్దా అని కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలా, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ కావాలా, ఇది తేల్చండి అని చెప్పాలి. మీరు నేను చెప్పింది నమ్మకపోతే మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ పీపుల్స్ డెమోక్రసీ .in అని కొట్టండి. అందరికీ తెలుసు పీపుల్స్ డెమోక్రసీ ఎవరి పత్రిక, అందులో ఉంటుంది కమ్యూనిస్ట్ నెవర్ అపోజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు చదవండి. కానీ ఇది ఎంతమంది ఒప్పుకుంటున్నారు? కారణం ఏంటి అంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మోడీ ప్రభుత్వం తెచ్చేదే యూనిఫామ్ సివిల్ కోడ్ అనుకొని అది అన్యాయంగా ఉందని మనం మాట్లాడుతున్నాం. కానీ ఎప్పుడు కూడా నెగటివ్ క్యాంపెయిన్తో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ప్రచారానికి బలం చేకూరుతుంది. చూడు వీళ్ళంతా మైనారిటీ అపీజ్మెంటు. ఎందుకంటే బీజేపీ ఎక్కడ పెరిగింది మీరు హిస్టరీలోకి వెళ్ళండి. 1984లో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ముసుగు తోడుకొని గాంధీయ సోషలిజం అనే నినాదం ఇస్తే బీజేపీకి 2 సీట్లు వచ్చాయి. కానీ రాజీవ్ గాంధీ 2 పనులు చేశాడు. ఒకటి, షాబాను కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి ముస్లిం మహిళలకు కూడా మెయింటెనెన్స్ హక్కు ఉంటుంది అంటే ముస్లిం ఫండమెంటలిజానికి తలవంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంట్లో షాబాను తీర్పుకు పనిచేయకుండా ఉండేందుకు చట్టం చేశాడు. దానితో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. చూడు మైనారిటీలకు ముస్లింల అపీల్మెంట్కి ఎలా తలవంచుతున్నారు. ఆ తర్వాత ఎక్కడ హిందూ ఓడిపోతుందో అని అయోధ్య, బాబ్రీ మసీద్, రామ జన్మభూమి వివాదాస్పద డిస్ప్యూటెడ్ ఏరియా ఉన్న దాని తాళాలు తెరిచి అక్కడ పూజలకు అనుమతించింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. ఈ 2 పనుల వల్ల జరిగింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ హిందూ కన్సాలిడేషన్ పెరిగి 1984లో 7.5% ఓట్లతో 2 సీట్లు తెచ్చుకున్న బీజేపీ 89కి వచ్చే వరకు 85 సీట్లు తెచ్చుకోవాలి, 85 సీట్లు తెచ్చుకోవాలి. అంటే ఎక్కడ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను వ్యతిరేకించడము అనే దానిపైన బీజేపీకి ఒక అప్పర్ హ్యాండ్ ఏమొస్తుంది చూడండి. ఈ సెక్యులర్ పార్టీస్, ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళంతా మైనారిటీస్కు అనుకూలము, మైనారిటీ ఫండమెంటలిజానికి అనుకూలము అని ఒక ముద్ర వేసి హిందూ మెజారిటీ ఓటర్ను అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఇది లోపం ఎక్కడ? లోపం ఐడియాలజీలో కాదు, లోపం అవగాహనలో కాదు, లోపం కమ్యూనికేషన్లో. సరిగా అర్థం చేసుకోలేక మా చెప్పాల్సింది అంటే అయ్యా నిన్న నేను అడిగాను ధర్మపురి అరవింద్ ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆయన మాట్లాడితే మా మేనిఫెస్టోలో ఉందని నేను అన్నాను. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా అండి? గోవాలో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్లో మీ ప్రభుత్వం బాగా మెచ్చుకుంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్ ఏముందో తెలుసా? 30 ఏళ్ల వరకు కూడా సంతానం కలగకపోతే హిందూ భర్త పెళ్లి చేసుకోవచ్చండి. నా బిడ్డను అంగీకరిస్తా, మీ బిడ్డకు అంగీకరిస్తావా అని అడిగినా. 25 ఏళ్ల వరకు కూడా మగ సంతానం కలగకపోతే హిందూ పురుషుడు పెళ్లి చేసుకోవచ్చండి. అయ్యా మగ సంతానానికి స్త్రీకి సంబంధమే లేదని వైద్య శాస్త్రం చెప్తోంది. ఇది గోవాలో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు పొగిడిన యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను నేను ఎలా అంగీకరించాలి అని అడిగాను. నా హిందూ అక్క చెల్లెలకు అన్యాయం జరిగే యూనిఫామ్ సివిల్ కోడ్ను నేను ఎందుకు అంగీకరించాలి అని అడిగాను. మీరు చెప్పండి, నా హిందూ అక్క చెల్లెలకు అన్యాయం చేసే యూనిఫామ్ సివిల్ కోడ్ మీరు తెస్తానంటే నేను ఒప్పుకోవాలా? ఇప్పుడు హూ ఇస్ మోర్ హిందూ నాకు తెలియని అన్న. మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులకు ఇస్తున్నారు. మా శ్రీలంక తమిళ హిందువులు ఏం చేశారయ్యా? తమిళ మాట్లాడుతున్నారమ్మా అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చే హిందువులు కాదు, నార్త్ నుంచి వచ్చే హిందువులా? నార్త్ అండ్ ఈస్ట్ నుంచి వస్తే వాళ్ళు హిందువులు, సౌత్ నుంచి వచ్చే వాళ్ళు హిందువులు కాదా? బికాజ్ వాళ్ళు తమిళ మాట్లాడతారు కనుక. అంటే వాళ్ళు దేవనాగరి లిపిలో రాయాలి, హిందీ రావాలి వాళ్ళకు అంటే ఆన్సర్ లేదు. అందువల్ల కమ్యూనికేషన్లో ఉన్న లోపం ఏంటి అంటే యూనిఫామ్ అంటే దీనికి కారణం ఏంటి? ఒక తత్వవేత్త అంటాడు, ద కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఇన్ ఎసెన్స్ ఆఫ్ సైన్స్ అంటారు. నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం.
నిర్దిష్టంగా ఉమ్మడి పౌరస్మృతి ఏమిటి అని చదవకుండా మేము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకము అని. నాకు తెలిసినంత వరకు ప్రగతిశీలంగా ఆలోచించే ఎవరు కూడా ఉమ్మడి పౌరస్మృతి వ్యతిరేకం కాదు. అయితే యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్కు వ్యతిరేకం. ఒక మతానికి సంబంధించిన పర్సనల్ లాస్ అన్ని మతాలపైన రుద్దే విధానానికి వ్యతిరేకం. ఏ మతంలోనైనా రాజ్యాంగ విలువలైన సమానత్వానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు, అది మెజారిటీ మతంలో ఉండని, మెజారిటీ మతం పర్సనల్ లాలో ఉండని, మైనారిటీ మతం పర్సనల్ లాలో ఉండే రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకంగా ఉంటే దాన్ని మనం వ్యతిరేకించాలి. రైట్ టు ఈక్వాలిటీ అనేది ప్రాతిపదిక అవుతుంది తప్ప మతం ప్రాతిపదిక కాదు. ఇవాళ ప్రభుత్వం తేవాలనుకుంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్కు రైట్ టు ఈక్వాలిటీ లాంటి రాజ్యాంగ సూత్రాలు ప్రాతిపదిక కాదు, మెజారిటీ మత సూత్రమే ప్రాతిపదిక. దాన్ని మనం వ్యతిరేకించాలి. అయ్యా అది మెజారిటీ మతమా మైనారిటీ మతమా అని కాదు, రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి అనుకూలంగా ఉందా లేదా అన్నది. అందువల్లే యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ తేవాలని మీరు చూస్తున్నారు. ఒక మతం సివిల్ కోడ్లో ఈక్వాలిటీ లేకపోయినా దాన్ని రుద్దాలని చూస్తున్నారు. యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ అన్ని మతాలకు కావాలని మేమంటున్నాం అని చెప్పగలగాలి. సో అలా కమ్యూనికేషన్లో ఉండేటువంటి ఇలా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ప్రశ్న వస్తుంది. ఈ సిఎస్డిఎస్ సర్వే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. హిందూ రాష్ట్రాలు ఎంతమంది కోరుతున్నారు అని అడిగారు. 11% మాత్రమే హిందూ రాష్ట్రం కావాలి అని కోరారు. అంటే 44% ప్రధానమంత్రిగా మోడీ కావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో భారతదేశంలో మెజారిటీ ప్రజలు సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే ప్రకారం ప్లూరాలిటీ ఉండాలి అన్నారు. అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన పారాడాక్స్ మనకు కనబడుతోంది. ఒకవైపు దేశ ప్లూరాలిటీని నాశనం చేసి దేశంని 1 నేషన్ 1 రిలీజన్ 1 నేషన్ 1 లాంగ్వేజ్, రాష్ట్రాలకు హక్కులు లేని ఒక ఏకీకృత రాజ్యం కోరుకుంటున్న రాజకీయాన్నేమో ప్రజలు ఇప్పటికీ తిరస్కరించడం లేదు. కానీ ప్రజలు ఏమంటున్నారు, మళ్ళీ మాకు వైవిధ్యభరితమైన భారతదేశం కావాలి అంటున్నారు. అంటే గ్లాస్ హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ. మనం ఆనందించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటికీ భారత ప్రజలు ప్లూరాలిటీని కోరుకుంటున్నారు. ఇప్పటికీ భారత ప్రజలు లౌకిక తత్వాన్ని కోరుకుంటున్నారు. మాకు హిందూ రాష్ట్రం కావాలని అనడం లేదు, ఇంక్లూడింగ్ మెజారిటీ హిందువులు కూడా అనడం లేదు. కానీ హిందూ ఐడెంటిటీని సపోర్ట్ చేస్తున్నారు, హిందూ సుప్రిమసీని సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హిందూ రాష్ట్రాన్ని కోరుకోవడం లేదు, మత రాజ్యాన్ని కోరుకోవడం లేదు, వైవిధ్యభరితమైన భారతదేశాన్ని కోరుకుంటున్నారు. మతమే పౌరసత్వానికి ప్రాతిపదిక అనే అధికారంలో ఉన్న వారి ఆలోచన ధారను అంగీకరించడం లేదు. నీవు ఏ మతమైనా భారతదేశంలో జీవించవచ్చు అన్నది ఇప్పటికీ మెజారిటీ భారతీయులు భావిస్తున్నారు ఈ సర్వే ప్రకారం. కానీ అదే సమయంలో మళ్ళీ హిందూ ఐడెంటిటీని అపోహల్ చేసినందుకు మోడీ పట్ల జయ కొడుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే దేశంలో కోట్లాది మంది ప్రజలు మత విశ్వాసాలను గౌరవిస్తున్నారు తప్ప మతోన్మాదాన్ని గౌరవించడం లేదు. ప్రజలు మత విశ్వాసాలకు ఆకర్షితులు అవుతున్నారు తప్ప మతోన్మాదానికి మతరాజ్య సిద్ధాంతానికి ఆకర్షితులు కావడం లేదు. ఇవాళన్న స్టేజ్ ఇది. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది? ఎన్నికల్లో గెలిస్తే ఐ థింక్ ఇలా ఉంటుందని అనుకోను. మెజారిటీ ప్రజలు కూడా మతరాజ్యాన్ని భావించవచ్చు. ఎందుకంటే మీరు చూడండి, డామినెంట్ ఐడియాస్ పాలక ఆలోచనలు శాసిస్తాయి. ఎందుకంటే ఇటీవల ప్యూ రీసెర్చ్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టడీ, ఆ ప్యూ రీసెర్చ్ ఏం చెప్పిందంటే మెజారిటీ ప్రజలు భారతదేశంలో నిరంకుశత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఏం చెప్పాలి దీనికి? పీపుల్ ఆఫ్ ఇండియా వాంట్ డిక్టేటర్షిప్. నిరంకుశత్వం వస్తేనే సమాజం సరిగా ఉంటుంది, ప్రజలంతా సరిగా ఉంటుంది, అవినీతి పోతుంది, దేశం బాగుంటుందని కోరుకుంటున్నారు. అంటే ఎంత ప్రమాదకరమైన ధోరణి సమాజంలో పిలబడింది. అంటే డెమోక్రసీ అవసరము లేదు అనే స్టేజ్కు ప్రజల ఆలోచన సరళి, అది ఈనాడు సమాజాన్ని శాసించే పాలక వర్గ ఆలోచనలు తీసుకెళ్లగలుగుతున్నాయంటే సమాజం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ఫార్చునేట్లీ ఇంకా రిలీజన్ విషయంలో ప్రజలు ఆ స్థాయికి రాలేదు. తర్వాత వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ మనము ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు మతోన్మాదానికి వ్యతిరేకం, మతరాజ్యానికి వ్యతిరేకం, మతానికి కాదు.
అందువల్ల నా అభిప్రాయం మీరు అంగీకరిస్తారో తెలియదు, కానీ మన పోరాటం మతం పైన కాదు, మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్న వారిపైనే పోరాటం ఉండాలి. ఎందుకు మతం పైన పోరాటం ఉండకూడదు? మతం పైన పోరాటం కూడదా? జన విజ్ఞాన వేదిక సెమినార్ పెట్టి తాత్విక ఆలోచనలు చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. అసలు ఈ మతం ఏంటి, డైలెక్టిక్స్ ఆఫ్ రిలీజియన్ చెప్పండి, అవసరం అభ్యంతరం లేదు. పబ్లిక్ డిస్కోర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటలెక్చువల్ డిస్కోర్స్. ఇంటలెక్చువల్ డిస్కోర్స్ లోమో ఏది సైంటిఫికో చెప్తాను, పబ్లిక్ డిస్కోర్స్ లో ఏది సైంటిఫికో చెప్పం. ప్రజల ఆలోచన స్థాయిని బట్టి ఏది సైంటిఫికో, ఏ మోతాదులో చెప్పాలో ఆ మోతాదులో చెప్తాం. అందువల్ల ప్రజల ఆలోచన సరళి ఏంటి? ఇవాళ మతాన్ని గౌరవించి మత ఉన్మాదాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఏం చేయాలి? మతాన్ని గౌరవిస్తున్న కోట్లాది మంది ప్రజలను అటువైపు తోద్దామా, లేదు వారిని ఇటువైపు తీసుకొద్దామా? ఇది మన ముందున్న ప్రశ్న. మన కమ్యూనికేషన్, మన స్ట్రాటజీ అంతా వాళ్ళని అటువైపు తోస్తానికి ఉండకూడదు. ఎందుకంటే ఎవరేజ్ హిందూ వేరు, పొలిటికల్ హిందూయిజం వేరు. హిందూయిజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ హిందూయిజం. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? ఈ కన్వర్జేషన్ మనం ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాము? అన్ఫార్చునేట్లీ ది ఆల్టర్నేటివ్ చెప్పాల్సిన వారు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పాల్సిన, ఇంతకుముందు రాములు గారు అన్నారు కౌంటర్ ఆర్గ్యుమెంట్, చాలా కరెక్ట్. పాలిటిక్స్ లో ఆర్గ్యుమెంట్ కు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. కౌంటర్ ఆర్గ్యుమెంట్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? ఈ హాల్లోకి తీసుకెళ్తున్నాం, సరిపోతుందా? ఈ హాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు కదా, వీళ్ళంతా ఒకటే ఆర్గ్యుమెంట్ కదా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి అభిప్రాయం ఒకటే, తేడా ఏం లేదు. ఏం మాట్లాడుకుంటున్నాం, ఎంత షార్ప్గా తీసుకెళ్లాలని మాట్లాడుతున్నాం తప్ప తీసుకెళ్ళాలి అనే విషయంలో ఎవరికి మీ అభిప్రాయం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ మనమే గోడలు గీసుకొని ఈ కన్వర్జేషన్ జనరల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నామా? మతాన్ని నమ్మిన ప్రతి ఒక్కడు మతోన్మాదిగా, మత రాజకీయాన్ని కోరుకుంటున్న వారిగా భావిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి నా అనుభవం, మా నాన్నకు ఏ రాజకీయము లేదు. రోజు ఉదయాన్నే భగవద్గీత చదవండి ఏ పని చేసేవాడు కాదు. నాకు అందుకే అప్పటి నుంచే నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ్చారు కిన్నో రాజ్యేనా గోవింద అంటే అప్పటి నుంచి తెలుసు భగవద్గీత. ఈ మధ్య సనాతన సభకు వెళ్ళి భగవద్గీతలోని 7వ అధ్యాయంలోని 21వ శ్లోకం చెప్పాను. చెప్తే అక్కడ ఉన్న బంగారయ్య శర్మ నన్ను పులకరించిపోయి ఇలాంటి మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ పిలవాలని చెప్పాడు. ఆయన చాలా ఆనందపడ్డాడు. భగవద్గీతను చెప్పారు సార్. ఎందుకంటే భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏం చెప్తారు తెలుసా? ఏమన్నాడు తెలుసా? శ్రీకృష్ణుడు ఎవరు ఏ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారో వారికి ఆయా దేవుళ్ళ యందు భక్తి శ్రద్ధలను నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? యేసు ప్రభువును నమ్మే వారిలో యేసు ప్రభువు పట్ల విశ్వాసాన్ని శ్రీకృష్ణుడే కలిగిస్తాడు. భగవద్గీత 7వ అధ్యాయం 21వ శ్లోకం ఇది నేను చెప్పితే మన వామపక్షవాదులకు కొంతమంది కోపం వచ్చింది. వాళ్ళకి తెలియదు నేను ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాను. సీతారాం యేచూరి ద హిందూయిజం అనే పుస్తకం అనే మీరు గూగుల్లో కొట్టండి, అది వస్తుంది, దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం కరెక్ట్ అంటారు సీతారాం యేచూరి చెప్పింది. నాగేశ్వర్ చెప్తే కోపం వామపక్షవాదులకి, ఈయన అయిపోయింది, మారిపోయిండు, ఇలా మారిపోయిండు. అది ఏమి ఇది ఇక్కడికి తెలియదక్కదమ్మా అండి. ఇది నేను చెప్పింది శంకరాచార్యుడు చెప్పాడు. ఆత్మ పరమాత్మ, ఆత్మ వ్యక్తి, పరమాత్మ సమాజం, ఆదిశంకరుడి తత్వం. ఇది కూడా చెప్పినాను నేను సనాతన సభలో. ఎక్కడికి వెళ్ళి తీసుకుని చెప్పిన సీతారాం యేచూరి పుస్తకంలోకి వెళ్ళి తీసుకుని చెప్పిన. హిందూయిజం మీద మీరు గూగుల్లో కొట్టండి, సీతారాం యేచూరి అని హిందూయిజం ఇన్ cpm.org కొట్టండి, వస్తుంది. అందులో భగవద్గీత శ్లోక 8, ఈ శ్లోక 21 చాప్టర్ 8 అని కొట్టండి, వస్తుంది. భగవద్గీత శ్లోక 21 చాప్టర్ 7 ఇన్ cpm.org కొట్టండి, వస్తుంది. ఇప్పుడు మాత్రం ఎవ్వరు కూడా నన్ను వ్యతిరేకించారు. అంటే మీరు చదవక నేను చదువుతాను తప్ప ఇది ఎక్కడ విచిత్రమండి. సో ఇది నేను సనాతన సభలో చెప్పలేదు సీతారాం యేచూరి రాసిందని. ఎందుకంటే సీతారాం యేచూరి ఆయన ఆథర్ కాదు కదా, ఆథర్ భగవద్గీత కదా, అల్లకెళ్ళి తీసుకొని చెప్పిన నేను. అంటే ఎందుకు చెప్పాలి ఇది చెప్పినందుకు కొంతమంది కోపం వచ్చింది వామపక్షవాదులు. ఒక ఆయన అయితే పెద్ద మనిషి వీడియోలో పెట్టాడు, నాగేశ్వర్ అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వాళ్ళ పట్ల, ఇతను చాలా ప్రమాదకరం, అసలు ప్రజలు లౌకికవాదులు అప్రమత్తంగా ఉండాలి ఇలా సనాతన సభలకు వెళ్తున్న మేధావుల పట్ల
అని ఒక వీడియో పెట్టాడు. ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తి గురించి ఎంత అప్రమత్తంగా ఉండాలో నాకు చాలా తెలుసు, కానీ అలా పెట్టారు. అంటే ఏం మాట్లాడుతున్నాం మనము? అయ్యా, మీరు హిందూ మతానికి వ్యతిరేకం, మీరు భగవద్గీత పైన పోరాటం చేసేది. మీరు భగవద్గీత పైన పోరాటం చేస్తే సీతారాం వ్యక్తులు ఎందుకు రాస్తారది? ఆదిశంకరుని పైన మీ పోరాటమా? నా పోరాటం అయితే రామునిపై కాదు, రాముని పేరు చెప్పుకొని రాజ్యం కోసం తాపత్రయపడుతున్న వారిపైన పోరాటం. నాకు ఈ స్పష్టత ఉంది, మీకు కూడా ఉంటే సంతోషం. అసలు ఎవరిపైన పోరాటం? ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇటీవల అక్షంతలు తీసుకొని మా కమ్యూనిటీకి వచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ, హైరైజ్ బిల్డింగ్స్, రిలేటివ్లీ కొంత అఫిలియంట్ వాళ్ళే ఉంటారు. గణనీయమైన సంఖ్యలో బ్రాహ్మణ్స్ ఉన్నారు, 50 ముస్లిం ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వచ్చారు. మా మేడం అక్కడ కల్చరల్ కమిటీకి హెడ్. సో ఆమెనే మొదలు అక్షంతలు తీసుకోమని అడిగారు. ఆమె నేను తీసుకోను అంటే పక్కకు పెట్టారు ఆమెను. కానీ మీరు రావాలంటే ఆమె కూడా వెళ్ళారు. ఆమె ఎందుకు తీసుకోను మీరు అని అడిగారు. మీకు అర్థమవుతుంది కార్యక్రమం మొత్తం అయిపోయినాక అని. అదేంటి ఎందుకు తీసుకోరు? రాముని అక్షంతలు తీసుకోరా మీరు? శ్రీరామనవమి కూడా ఆమె ఇన్ఛార్జ్ ఇప్పుడు. అంటే నేను అక్షంతలు రాముని తీసుకోని అంటలేను, కానీ మీకు అర్థమవుతుంది అయిపోయినాక ఇప్పుడు ఎందుకు అన్నారు. పోనీ అని వదిలేశారు. వాళ్ళు అక్షంతలు ఇచ్చి రాముని మీద వేయమని చెప్పలేదు, మోడీ మీద వేయమని చెప్పారు. మా మేడం లాస్ట్ కన్నా వాళ్ళు వెళ్ళిపోయినాక ఇప్పుడు అర్థమైందా మీకు? రాముని మీద వేస్తానే నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు మోడీ మీద వేయమంటున్నారు కదా. పెద్ద ర్యాలీ తీయాలి మనము, అది ఇదని చెప్తే ఈమె అందరి కూర్చొని పెట్టి ఈ సమస్య రాముడా మోడీయా చెప్పండి. రాముడు అంటే అందరం కలిసి రాముని భక్తులం అందరం చేద్దాం. రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతున్న వేళ మనం కూడా ఇక్కడ పూజలు చేద్దాం. కానీ రాముడు అన్నప్పుడు అందరు హిందువులు వస్తారు, మోడీ అన్నప్పుడు అందరు హిందువులు రారు. ఇది మోడీ అక్షంతల కార్యక్రమాన్ని మీరు భావిస్తున్నారా, రాముని పైన అక్షంతల కార్యక్రమం భావిస్తున్నారా అంటే 99% తిరగబడ్డారు. కరెక్ట్. ఇది మేడ శ్రీలక్ష్మి గారు చెప్పేది, ఇది రామునికే పరిమితం తప్ప రాజకీయాలు ఉండకూడదు అని నిర్ణయించారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రజలు, ఎవరేజ్ పీపుల్ ఇండియన్, ఎవరేజ్ హిందూ, మేబీ రిలీజియస్ ఈజ్ డిఫరెంట్. చాలా మంది తప్పుడు కోట్ చేస్తుంటారు మార్క్స్ను. రిలీజియన్ ఇది ఓపియం ఆఫ్ ద మాసెస్, ఇది ఒక్కటే కోట్ చేస్తారు. మతం మత్తు మందు అని. మీరు దయచేసి మార్క్స్ ఒరిజినల్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఏముంది? నిట్టూర్పు లేని చోట మతమే నిట్టూర్పు, ఉదయం లేని చోట మతమే ఉదయం అని చెప్తాడు. అని చెప్తూ మతం మత్తు మందు అంటాడు. మతం మత్తు మందు అని చెప్పిన ఉదాహరణ, ఇట్ ఈస్ నాట్ ఇంటాక్సికేషన్, ఇట్ ఈస్ అనస్థీషియా అని చెప్పాడు. దాని మీనింగ్ అది. అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉపశమనం కోసం మతం వైపు చూస్తారు, అది చెప్పింది. అంటే పోరాటం దేనిపైన ఉండాలి? మతం పైన కాదు, మతం వైపుగా ప్రజలను నడిపిస్తున్న ఆర్థిక పరిస్థితులపైన పోరాటం జరగాలి. ఈ క్లారిటీ లేక చాలా మంది ఇవాళ మెజారిటీ మతభావాలను పెంచుకుంటూ పోతున్న రాజకీయం వైపుగా సాధారణ ప్రజానీకాన్ని తోస్తున్నారు. ఆ కన్వర్జేషన్లు ఎక్కడికి తీసుకెళ్ళాలి? అందుకే నేను సనాతన సభకు వెళ్ళినందుకు అక్కడికి వెళ్ళి కన్వర్జేషన్ తీసుకెళ్ళాను. ఏం చెప్పాను అక్కడ? ఏం చెప్పాల్సింది చెప్పాను, వేరేదేం చెప్పలే. మీరు కావాలంటే చూసుంటే చూడొచ్చు, 2.5 లక్షల మంది చూశారు. ఎంతమంది ఆహ్వానించారంటే ఆశ్చర్యం ఇస్తుంది. రాజకీయంగా ప్రోగ్రెసివ్గా లేని వారు కూడా దాన్ని వెల్కమ్ చెప్పారు. ఎందుకు వెల్కమ్ చెప్పారంటే ఆఖరికి స్వామీజీలు జమ్మూ నుంచి ఎక్కడెక్కడి నుంచో స్వామీజీలు ఫోన్ చేసి ఫోన్లలో ఆశీర్వచనాలు పలికారు. నాకు ఏం చెప్పాను నేను? అలా చెప్పింది ఏమీ లేదు, మీరు మళ్ళీ చూడండి. ఇదే చెప్పాను, అయ్యా మతం ఏంటి, విష్ణు పురాణం ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది. ఇవాళ ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారు, ప్రశ్నించే వారిపైన యూఏపీఏ కేసులు పెడుతున్నారు. వేదవ్యాసుడు యూఏపీఏకు వ్యతిరేకము అని చెప్పినాడు. మహాభారతం యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వ్యతిరేకం. ఎందుకు చాలా మందికి తెలియకపోవచ్చు, మీరు కొంతమంది చూసుంటారు. మహాభారతం ప్రశ్నతో మొదలైంది. మహాభారతం కుక్కతో మొదలవుతుంది, కుక్కతో ఎండ్ అవుతుంది. మహాభారతం చదివితే జనమేజయుడు యాగం చేస్తానికి సిద్ధపడితే సరమ అనే ఒక కుక్క ఎంటర్ అయింది. ఆ కుక్క ఏమీ చేయకముందే జనమేజయుని సోదరులు కొడుకులు వెళ్ళి ఆ కుక్కను కొడతారు. కొడితే ఆ సరమ తల్లికి పోయి చెప్పుకుంటుంది. ఆ సరమ తల్లి పేరు సారమేయ అనేది కొడుకు పేరు. ఆ సరమ వస్తుంది. సారమేయ వృత్తాంతం అని మహాభారతం ఆదిపర్వంలో ఉంటుంది. ఆ సరమ వచ్చి జనమేజయుని అడుగుతాడు, నా బిడ్డను ఎందుకు కొట్టావు అని అడుగుతాడు.
నీ బిడ్డ యాగ పాత్రల్ని అపవిత్రం చేస్తారు అనుకొని కొట్టానంట. అంటే అనుకొని కొడతారా అని అనుమానంతో కొడతారా? నేరం చేస్తే కొట్టండి, నేరం చేస్తారేమో అన్న అనుమానంతో కొడతారా అని కొట్టే హక్కు నీకుందా మహారాజా అని అడుగుతాడు. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఉండకూడదని మహాభారతం చెప్తోంది. యుఏపిఏ లాంటి చట్టాలు అన్యాయమని మహాభారతం చెప్తోంది. అయ్యా వేదవ్యాసుని ప్రశ్నించిన వాళ్ళలో ఆయన శిష్యుడు నెంబర్ 1 చాలా తీవ్రంగా ప్రశ్నిస్తారు వేదవ్యాసుని. ఇదయ్యా చెప్పారు. మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలు వినాయకుడు రాస్తూ పోతుంటే చివరికి వినాయకుడు చిరాకు కలిగి అడుగుతాడు వేదవ్యాసుని, ఏమయ్యా మీ కవులకు పని లేదు, చాడభారతం చెప్తారు, సింపుల్గా చెప్పరాదా అంటే, అరా ఆ శ్లోకంలో చెప్తానయ్యా రాసుకో అంటాడు. పరపీడనాయ పాపాయ పుణ్యాయ పరోపకార అంటాడు. పరోపకారం చేయడాన్ని మించిన పుణ్యము లేదు, పరపీడనాన్ని చేసిన పాపం లేదు అంటాడు. మార్క్స్ ఏం చెప్పింది? ఒక జాతి మరో జాతిని దోచుకొని, ఒక వర్గం మరో వర్గాన్ని దోచుకోవద్దు అని చెప్పాడు. పరపీడనం వద్దని మార్క్స్ దా. అయ్యా ఇది చెప్పి సాధారణ భావాలు మత భావాలు కలిగిన ప్రజల్ని ఆలోచింపచేద్దామా, లేదా మతంపైనే దాడి చేసి ఆ సాధారణ మత భావాలు కలిగిన ప్రజలను అటువైపు తోస్తామా? ఇప్పటి వరకు జరుగుతున్నది అటువైపు తోస్తున్నా కనుకనే జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ పైన ఇంత వ్యతిరేకంగా ఉన్న ప్రజలు కూడా హిందూ ఐడెంటిటీ విషయంలో మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తప్పు ఎక్కడుంది అంటే కౌంటర్ నరేటివ్లో ఉంది. తప్పు ఎక్కడుందంటే కౌంటర్ ప్రాపగండాలో తప్పుంది. తప్పు ఇవాళ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడితే ఎంతమంది చెప్పగలుగుతున్నాం? అయ్యా రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడింది? అందువల్ల ఇవాళ వర్కింగ్ క్లాస్ నాయకత్వం, ఎందుకంటే మనందరికీ తెలుసు చివరగా వర్కింగ్ క్లాస్ మనం రకరకాల యూనియన్లో మీరు పనిచేస్తున్నారు. ఆ యూనియన్లో ఉన్న వారందరూ అనేక ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. ఇవాళ మనందరికీ పెద్ద సమస్య, అక్కడ మాత్రం ఈ ఆర్థిక విధానాలు వ్యతిరేకిస్తారు, ఇంటికి వెళ్ళి అదే ఆర్థిక విధానాలు అనుసరించే వరకు చేస్తారు. కారణం ఎందుకు వస్తుంది అంటే ఆ వర్కింగ్ క్లాస్కు ఉన్నటువంటి వర్గ చైతన్యం ఒక్కటే మనం పెంచగలుగుతున్నాం ఆర్థిక విధానాలపై. కానీ వారి కాన్షియస్నెస్ పైన, వారి సబ్కాన్షియస్నెస్ పైన ప్రభావాన్ని చూపుతున్న అనేక అంశాన్ని మనం అడ్రస్ చేయలేకపోతున్నాం. అందువల్ల ఇవాళ అనేక రకాల భావాలు ఉన్నటువంటి ప్రజలు ఈ యూనియన్లలో సంఘటితమవుతున్న సమయంలో అసలు సమాజానికి ఏది ప్రమాదకరము అనేది చెప్పగలగాలి. ఏ అంశాల విషయంలో ప్రమాదకరం చెప్పగలగాలి. ఆ చెప్పేటప్పుడు కూడా కాంట్రాస్ట్ పాలమికల్ గా చెప్పగలగాలి. అయ్యా ఇవాళ మధ్య తరగతికి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించమంటే మోడీ ప్రభుత్వానికి కరణ కలగడం లేదు. కానీ కార్పొరేట్లకు 2019 సెప్టెంబర్లో 10% ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే ఇవాళ 1,86,000 కోట్ల ఆదాయం కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది. ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ చూడండి, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్ హయ్యర్ దెన్ ద కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్. అంటే కార్మిక వర్గాన్ని మనం చెప్పాలి, అయ్యా మనము కడుతున్న పన్నులు ఎక్కువ కార్పొరేట్లు కడుతున్న పన్నుల కన్నా. ఇవాళ మనము 10% 30% కడితే ముఖేష్ అంబానీ 4% కడుతున్నాడు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ అని కొట్టండి వస్తుంది, లెస్ దెన్ 4%. ఇవాళ దీన్ని అంగీకరించుదామా? ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారమే, ప్రత్యక్ష పన్నుల లెక్కల ప్రకారం వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారా కేంద్రానికి వస్తున్న ఆదాయం కార్పొరేట్ ఆదాయ పన్ను కన్నా ఎక్కువ ఉంది. అంటే యూ అండ్ మీ ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్ దెన్ ద కార్పొరేట్స్. కార్పొరేట్ల ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, రేషియో ఆఫ్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఇది సాధారణ వర్కర్లు చెప్పగలగాలి. కార్పొరేట్ కమ్యూనల్ నెక్సస్ అంటే అర్థం కాదు. కార్పొరేట్ కమ్యూనల్ నెక్సస్ డౌన్ 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 అని నినాదాలు ఇస్తే అయ్యా కమ్యూనలిజం ఏం చేస్తుంది అంటే మధ్య తరగతికి ఆదాయ పన్ను తగ్గించాలి, కార్పొరేట్లకు ఆదాయ పన్ను తగ్గించకూడదు అని ప్రజలు పోరాడుతుంటే మీరు హిందువులని ముస్లింలని విడగొడుతుంది. ఇప్పుడు చెప్పండి, మన పోరాటం ఐక్యంగా ఉండాలా విడిపోవాలా అని చెప్పండి అని అడగాలి. అందువల్ల ప్రజల జీవితాలకు లింక్ లేకుండా ప్రజల దైనందిన సమస్యల్ని రాజకీయ సైద్ధాంతిక అంశాలతో ముడిపెట్టినప్పుడే కార్మిక వర్గ పోరాటానికి ఆ స్ట్రైకింగ్ పవర్ వస్తుంది. మీరు అంతదాకా చేసే పోరాటం ఎకనామిక్ పోరాటమే. ఏ ఐడియాలజికల్ పోరాటం ద్వారా వర్కింగ్ క్లాస్ యొక్క డే టు డే డిమాండ్స్
లార్జర్ ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ తో లింక్ చేయగలుగుతారో అప్పుడే ఆ స్ట్రైకింగ్ పవర్. అందువల్ల కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అన్నప్పుడు ప్రజల్ని, కోట్లాది మంది ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. కోట్లాది మంది ప్రజలకు సమస్యలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇవాళ మధ్య తరగతికి పన్ను పెంచలేదు, పన్ను తగ్గించలేదు అన్న కోపం ప్రతి మిడిల్ క్లాస్ లో ఉంది. ఈ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి ఈ కోపాన్ని తగ్గించాలి, ఆ కోపాన్ని వాడుకోగలగాలి కదా. ఈ మిడిల్ క్లాస్ లో యాంగర్ ఉంది కదా, ఈ యాంగర్ ను ఎందుకు మనం వాడుకోలేకపోతున్నాం? ఈ క్లియర్ గా డేటా చెప్తుంది కదా. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో తగ్గించారు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో తగ్గించడం లేదు. ఇది డేటా కనబడుతుంది కదా. మరి దీన్ని ఎందుకు చెప్పకూడదు? కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగింది, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గింది, వేజెస్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఎందుకు తగ్గింది? ఈ అంశాలు ప్రజల్లో గనక సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే, అంటే కంబైన్డ్ గా చెప్పగలిగింది, ఎకానమిక్ ఇష్యూస్ పైన జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ప్రజలు అసంతృప్తున్నారు. ఆ అసంతృప్తిని రాజకీయ ఎక్స్ప్రెషన్, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ టు ద డిస్కంటెంట్ ఇవ్వగలగాలి. అన్ఫార్చునేట్లీ ఆ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ప్రజల పైన మెటాఫిజికల్ అంశాలు ప్రభావితం చెందుతున్నాయి. అందువల్ల ఆ మెటాఫిజికల్ అంశాల ప్రభావం నుంచి ప్రజల్ని గనక మనము బయటపడేయగలిగితే ఆర్థిక అంశాల పైన ప్రజల్లో ఉన్న అసంతృప్తి రాజకీయ వ్యక్తీకరణ జరుగుతుంది. అందువల్ల ఇట్ ఈస్ ద ఛాలెంజ్ బిఫోర్ us. ఈ ఎకనామిక్ ఇష్యూస్ పైన, లైవ్లీహుడ్ ఇష్యూస్ పైన ప్రజల్లో ఉన్న డిస్కంటెంట్, అసంతృప్తి, రాజకీయ వ్యక్తీకరణ జరగడానికి మనము చేయాల్సిన పనేంటి అంటే సరైనటువంటి ఇంటర్వెన్షనే, సరైనటువంటి ప్రాపగండా, సరైనటువంటి కమ్యూనికేషన్ చేయగలగాలి. ఆ క్లారిటీ కార్మిక వర్గ నాయకత్వానికి ఉంటే ఈ పోరాటంలో విజయవంతం కాగలం. ఎకానమీ పైన ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఒక రాజకీయ వ్యక్తీకరణ ఇవ్వగలరు. థాంక్యూ వెరీ మచ్.